అమర్ రాథోడ్ మొబైల్ నుండి మనోహరికి కాల్ చేయగా చెప్పు రాథోడ్ అని మనోహరి అంటూ ఉండగా పిల్లలు ఇంట్లో ఉన్నారా అని గంభీరంగా అడుగుతాడు అమర్. పక్కనే ఉన్న చెంబాతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారా అని మనోహరి అడగడంతో అంజు, ఆనంద్, ఆకాష్ ఇంట్లో ఉన్నారు మేడం అని యాదమ్మ చెప్పేస్తుంది. దాంతో అమర్ అమ్ము అని అడుగుతాడు. స్పీకర్లో ఫోన్ ఉండడంతో యాదమ్మ మాట్లాడుతూ ఇంతకుముందే అమ్ము పాప బయటికెళ్ళింది సార్ అని చెప్తుంది యాదమ్మ. బాగి అని అడుగుతాడు అమర్. మేడం కూడా బయటికెళ్ళారండి అని యాదమ్మ చెప్పడంతో షాక్ అవుతాడు అమర్. అమ్ము, బాగి ఇద్దరు ఇంట్లో లేకపోవడంతో కంగారు పడుతూ కార్తీ రాథోడ్ అని అంటూ కార్లో అమ్ముని, బాగిని వెతకడానికి బయలుదేరతాడు అమర్. రాథోడ్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆలోచనలో పడిపోతాడు అమర్. మరోవైపు పరధ్యానంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్ము. స్కూటీ పైన కరుణ, బాగి ఇద్దరు అమ్ముని వెతుకుతూ ఉంటారు. కారులో కూర్చున్న అమర్కి రాథోడ్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ రణ్వీర్ సిటీలోకి ఎంటర్ అయ్యాడట సార్. మనం అరెస్ట్ చేయించామన్న కోపంతో పిల్లల్ని ఏదైనా చేస్తాడేమో సార్ అని రాథోడ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్. పరధ్యానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్ము. వెతుక్కుంటూ వస్తూ ఉంటారు కరుణ, బాగి. కార్లో అమర్, రాథోడ్ కూడా వెతుక్కుంటూ వస్తారు. రణ్వీర్ కూడా అదే రూట్లో వస్తూ ఉంటాడు. పరధ్యానంగా రోడ్ క్రాస్ చేస్తున్న అమ్ము ఒక కారుకి ఎదురుగా వెళ్తుంది. కారు తనని గుద్దబోతుందని చెవులు గట్టిగా మూసుకొని ఆ అని గట్టిగా అరుస్తుంది అమ్ము. అమ్ముకి యాక్సిడెంట్ జరుగుతుందా? అసలు అమ్ము ఏ ప్రాబ్లంలో చిక్కుకుంది? అమ్ముని కానీ బాగిని కానీ అమర్ తిడతాడా? అమ్ము ప్రాబ్లంని బాగి ఎలా సాల్వ్ చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.